అటు ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఎస్ అంజలి. హాయ్, మీకు మైక్ లేదా? మాట్లాడచ్చా? నాకు మైక్ కావాలిరా. మళ్ళీ మనం శంకర్ గారి పాటలు పాడతాం, అంతే తప్పదు. హలో రాజమండ్రి, ఎంత హ్యాపీగా ఉందంటే ఎక్కడెక్కడో ఈవెంట్స్ చేసాం గేమ్ చేంజర్కి, కానీ రాజమండ్రిలో చేస్తే వచ్చే ఆ కిక్కే వేరమ్మా. చాలా హ్యాపీగా ఉంది క్రౌడ్ని చూసి. నేను ఇక్కడి నుంచి వెళ్ళి యాక్టర్ని అయ్యి తిరిగి ఇక్కడికి వచ్చి గేమ్ చేంజర్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ మూవీలో ఒక పార్ట్గా ఉండి మీతో ఇలా మైక్లో మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సార్, మీరు ఇప్పుడు వస్తూ ఉంటారు ఎనీ టైం. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. లాస్ట్ టైం నేను మీతో వర్క్ చేసినప్పుడు వకీల్ సాబ్లో, అండ్ మీ గ్రోత్ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్, అండ్ ఐ విష్ యూ మోర్ సక్సెస్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు నైట్. అండ్ గేమ్ చేంజర్ గురించి నేను చాలా ప్లాన్ చేసుకున్నాను చెప్దామని, పైకి ఎక్కేసి మైక్ పట్టుకున్నాడు, మొత్తం మర్చిపోయాను. పర్వాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, అన్నీ చెప్పు. నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. అలా ఈ లోపల ఇందాక కౌంట్ చేసినప్పుడు 15 మంది దిగారు, ఇంకొక 10 మంది అక్కడే ఉన్నారు. చూడు ఎలా కనిపిస్తుంది, నాకేం కనిపించట్లేదే, నా కళ్ళు అలాంటివి. ఓ అక్కడ కరెక్ట్. బాబు, మీరు ఎక్కినటువంటి ఆ స్తంభం ఏదైతే ఉందో, సౌండ్ బాక్సులు ఉన్నాయి, అలాగే ఆడియో విజువల్ వైర్లు ఉన్నాయి. అవి కాకుండా మీరు ఎక్కినటువంటి ఆ స్తంభం పక్కన మనుషులు కూర్చుని ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు గెట్ డౌన్. నేను మాట్లాడదాం అంటే మీరు దిగాలంట, కొంచెం ప్లీజ్. ఎవ్వరేమన్నారు, కిందకి దిగండి. కిందకి దిగితే ఏమైనా అంటారేమో అని పైకి ఎక్కి కూర్చున్నారు. కొంప తీసి పెళ్ళంతో ఏమైనా గొడవ పడి పైకి ఎక్కి కూర్చున్నాడు అంటావా? ఎనీవే బాబు, ఏదైనా సరే దిగమ్మా కిందకి. అంజలి, ఎస్. సో గేమ్ చేంజర్, నేను ఒక యాక్టర్గా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి స్ట్రెంగ్త్ ఉన్న రోల్స్ చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్, ఐ హ్యావ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్. మా మదర్ పేరు పార్వతి, అండ్ నేను ఈ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ పేరు పార్వతి. అది నేను డే 1 నేను అది అనుకున్నప్పుడు నేను ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో ఆడియో లాంచ్లోనో చెప్దామని చాలా సేఫ్గా సేవ్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్. అండ్ అది నాకు పర్సనల్గా చాలా టచ్ అయ్యి నేను చేసిన క్యారెక్టర్ కూడా అలా కొంచెం నాకు కొన్ని ఎక్కువ రోజులు నేను క్యారీ చేయగలిగే అంత క్యారెక్టర్ అది. అండ్ శంకర్ సార్ గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ మై అందరి ఫేవరెట్ డైరెక్టర్ అయి ఉంటారు శంకర్ గారు. కానీ ఆయన డైరెక్ట్ చేసిన మూవీలో గేమ్ చేంజర్లో నేను యాక్ట్ చేయగలిగే ఒక అంత బ్యూటిఫుల్ రోల్ రాసి, నేను నిన్న చెప్పినట్టు ఒక పెద్ద మూవీస్ ఉంటాయి, పెద్ద మూవీస్లో ఒక హీరోయిన్ రోల్, ఒక సోల్ఫుల్ రోల్ దొరకడం చాలా చాలా ఇంపార్టెంట్. అది నాకు దొరికింది గేమ్ చేంజర్లో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ శంకర్ సార్. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ దిల్ రాజు గారు ప్రొడక్షన్లో నేను చేస్తున్న మూడో సినిమా, అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్. సీతమ్మ వాకిట్లో తర్వాత మళ్ళీ నాకు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తమన్ మ్యూజిక్, ఇప్పుడు మీరు ఇవాళ వినబోయే ఒక సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అండ్ హోప్ మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా సోల్ఫుల్ సాంగ్ అది. అండ్ మా రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మర్చిపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా ఒక టీం వర్క్, అందరూ కలిసి మా సినిమా అనుకుని వర్క్ చేసిన మూలానే ఈరోజు మీరు చూస్తున్న ఈ రిజల్ట్. అండ్ దానికి అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ రామ్ చరణ్ గారు, నేను చాలామంది యాక్టర్స్తో వర్క్ చేస్తాం, కానీ కొంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు మనకి ఇలాంటి కో స్టార్స్తో వర్క్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి హెల్ప్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది. అలాంటి ఒక కో స్టార్ చరణ్. అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ చరణ్, అండ్ విష్ we will work more. And thank you so very much once again.
ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసిన మొత్తం ఇక్కడున్న వాళ్ళందరికీ అందరి క్రౌడ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్మోస్ట్ సొంత ఊరు వచ్చి రిటర్న్ వెళ్తున్న ఫీలింగ్ ఉంది నాకు. జస్ట్ పక్కనే మనం అందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ. వెళ్ళే ముందు అందరిని అడిగాం ఆ రోజు దొప్ అని ఏంటి వదిలేయాలనుకుంటున్నావు చెప్పు. నేను దొప్ అని వదిలేయాలనుకుంటుంది ఇది మేకప్ అయితే కాదు. నేను అంత వదిలేసి అంత వేసుకోను. నేను దొప్ అని వదిలేసి నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఐఎమ్ జస్ట్ బయింగ్ టైం. యా నేను దొప్ అని వదిలేయాల్సింది ఏంటి అంటే నెగటివిటీ. సేమ్ లైక్ చీటింగ్ నేను చెప్పింది చెప్పకూడదు. సీరియస్ గా రాజమండ్రిలో అసలే చెప్పకూడదు. నెగటివ్ ఎనర్జీ. గుడ్. లైట్ గా మార్చాను. నెగటివ్ ఎనర్జీ ఎందుకని కూడా చెప్తా. నేను చాలా పాజిటివ్గా ఉండాలని ఫీల్ అయ్యే ఒక పర్సన్ని. నాకు ఏదైనా దూరంలో వచ్చే దారిలో ఏదైనా కనిపించినా కూడా నేను చాలా డల్ అవుతాను. అందుకని అలాంటి ఏమేం కనిపించదు అనే దానికి నెగటివ్ ఎనర్జీ దోప్ చేసేయాలని నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. థ్యాంక్ యూ. విషింగ్ యూ సూపర్ సక్సెస్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. Jan 10th గేమ్ చేంజర్ అందరూ థియేటర్స్ లో చూడండి. ఆఫ్ కోర్స్ మీరు అందరూ చూస్తారు, అయినా నా మాటగా ఇంకొకసారి అందరూ థియేటర్స్ లో చూడండి. థియేటర్స్ లో కలుద్దాం. ఓకే పార్వతి గారు, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఎస్ మైక్ మాకు. అలాగే సినిమాలోని ఇంకొక సాంగ్